వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ఏంటి 2 పెట్టింది అనుకుంటున్నారండి. సగ్గు బియ్యం కిచిడి తయారు చేస్తున్నానండి ఈరోజు. ఇదేమో నానబెట్టినాయండి, ఇవేమో నానబెట్టలేని, అందుకే 2 కప్పులు వేసి పెట్టానమాట అండి మీకు తెలియడం కోసం. 1 కప్పుడు సగ్గు బియ్యం తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నానండి. ఇందులో ఏమైనా డస్ట్ గట్ట ఉంటే మొత్తం పోతుంది కదండి, పిండి గట్ట. వాష్ చేసేసుకుని ఒక గిన్నెలో ఈ గిన్నెడు సగ్గు బియ్యం వేసండి. మరి అదే గిన్నెతో 1 గిన్నెడు వాటర్ పోసుకుని నానబెట్టేసుకున్నానండి. నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట అండి. ఇవి మీరు కూడా అలా నైట్ నానబెట్టేసుకోండి, మార్నింగ్ చేసుకోవాలనుకుంటే. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఓకే అండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పు వాటర్ పోయండి, సరిపోతుంది అంతే. అలా నానబెట్టేస్తే ఇలా అయినాయన్నమాట అండి మెత్తగా. చూడండి నొక్కితే ఎంత మెత్తగా అయినాయో. ఇలా అవ్వాలండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇలా అయినాయండి. ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ వేసామనుకో వాటర్ ఉండిపోద్ది. ఇందులో అసలు వాటర్ ఉండదండి. అదిగో వాటర్ అన్నది రాదండి. అందుకని కప్పుడు వాటరే పోసుకోండి. దీనికి కావాల్సినవి ఏమేమి కావాలో చెప్తానండి. సగ్గు బియ్యం కిచిడీకి అండి. కప్పుడు సగ్గు బియ్యం అండి నానబెట్టినవి. 1 బంగాళాదుంప అండి, 1 స్పూను పంచదార, 10 మిరియాలు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలండి, కొబ్బరి కూర 1 కప్పుడండి, వేరుశనగ గుళ్ళండి, మంచి నూనె, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ అండి. ఓకే అండి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు బంగాళాదుంప ఉడకబెట్టేసుకోవాలండి. బాగా మెత్తగా కాకపోకుండా సమానంగా ఉండేటట్టు ఉడకబెట్టుకోవాలండి. బాగా మెత్తగా అవ్వకూడదండి. పంచదార కూడా 1 స్పూను పొడిని చేసేసుకుందామండి. అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టేసుకోవాలండి, లేకపోతే మెత్తగా కుమ్ముకోవచ్చండి. మిరియాలు పొడి మాడేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు ఒకసారి వేపుకునండి. మూకుల్లో నూనె గట్ట ఏమి వేయకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత తొక్క తీసేసుకుని తొక్క ఉంచుకుని, అది మీ ఇష్టమండి. మెత్తగా పొడి మాడేసుకోండి. ఒకవేళ పొడి అవసరం లేదనుకుంటే అలా పొలుకుల కింద అయినా వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరని చెప్పి నేను పొడి మాడేసుకుంటాను అనమాట అండి. నిమ్మకాయ పెంచండి, కొత్తిమీర కూడా ముక్కలు కోసేసుకుని రెడీ చేసుకుందామండి. ఓకే అండి. గ్యాస్ మీద నాన్ స్టిక్ ఎటికిన గ్యాస్ వెలిగించుకున్నానండి. మూకుడు వేడైపోయింది కదండి, నూనె పోసుకోవచ్చండి. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఉడకబెట్టుకుని ఉంచమన్నాను కదండి బంగాళాదుంప. చూడండి కొంచెం ఇలా అంటే కొంచెం సిరిగిన చూడండి, ఆ టైప్లో చాలండి. బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి. 1 బంగాళాదుంప అందులో వేసుకునండి. ఒకసారి ఫ్రై చేసుకుందాం, కొంచెం బంగాళాదుంప మెత్తపడేదాకా. అందులోనే 1 స్పూన్ పంచదార పొడి అండి. పంచదార ఎందుకంటే అండి చాలా టేస్ట్ వస్తుందండి కిచిడీకి పంచదార వేయడం వల్ల, అందుకని పంచదార వేస్తున్నానండి. అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. తర్వాత ఇందాక అల్లము పచ్చిమిరపకాయల నూరుకున్నాం కదండి, అవి, మిరియాల పొడి అండి, రుచికి సరిపడంత సాల్ట్ అండి. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే స్పూన్తో 1 స్పూన్ వేసానండి. మీకు ఎంత అయితే తింటారో అంత వేసుకోండి. 5 నిమిషాలండి. ఇవన్నీ వేసేసి 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాలు అయిందండి. తర్వాత సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఇవి ఇలా వేసుకుందామండి. చూడండి ఎంత బాగున్నాయో, పువ్వులాగా ఉంటాయండి తెల్లగా. సిమ్లోనే పెట్టాలండి, హైలో మాత్రం పెట్టొద్దు. సిమ్లోనే పెట్టి వేగించుకోండి. ఇలా ఒకసారి తిప్పుకుని అందులో ఇందాక మనం ఆడుకున్నాం కదండి పొడి, గుళ్ళు పొడి అండి, అది వేసేసుకుందామండి. ఇప్పుడు తర్వాత కొబ్బరి తురుము కూడానండి ఒకసారి తిప్పుకుందామండి. గింజలు తీసేసుకుని నిమ్మకాయ పెంచి 1 పెంచి సరిపోద్దండి. అందులోనే పిండి వేసుకోవచ్చు. గింజలు తీసేయండి. కొంచెం కొత్తిమీర తరుగు. సరే అండి, ఒకసారి తిప్పేసుకుని 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి సిమ్లో పెట్టుకుని. ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో.
చూసారండి ఎంత తిప్పినా బంగాళదుంప అన్నది అసలు చెదగట్లేదు. అందుకని బంగాళదుంప బాగా పేస్ట్ అవ్వకూడదండి, కొంచెం గట్టిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి. ఉడికిపోయిందండి. ఒక 5 నిమిషాలు గ్యాస్ కట్టేసండి, మూత వేసేసి అలా ఉంచేద్దామండి. అదిగోండి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. ఇది పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ కింద తినొచ్చండి. మధ్యాహ్నం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ కింద పెట్టొచ్చండి. ఈవినింగ్ మనము పూజ చేసుకున్నప్పుడు టిఫిన్ చేస్తాం కదండి, అప్పుడు టిఫిన్ కింద అయినా వాడుకోవచ్చండి. బంగాళాదుంప పూజ చేసుకున్నప్పుడు వేసుకోకూడదు అనుకుంటే బంగాళాదుంప అల్లము వేసుకోకపోయినా పర్వాలేదండి. ఓకే అండి, చూడండి ఎంత బాగా ఉడికిందో బంగాళాదుంప. అది చాలా బాగుందండి, తిని చూస్తాను. చాలా బాగుందండి. మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా ఉడికినాయండి. ఓకే అండి, నచ్చిందండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.